ధనవంతులు వాళ్ళ దగ్గరికి మనీ వచ్చిందనుకోండి, ఫస్ట్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఆ తర్వాత ఖర్చు పెడతారు. అదే పూర్ మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి మనీ వచ్చినప్పుడు వాటిని ఖర్చు పెడతాం మాత్రమే ఆలోచిస్తారు. అయిపోయింది మొత్తం ఖర్చులన్నీ పెట్టిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక సింపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఈరోజు మీరు ఒక రూ. 100 సంపాదించారనుకోండి. ఆ రూ. 100లో 10% ఇది అట్‌లీస్ట్ అంటే యాక్చువల్లీ ప్రెజెంట్ ఉన్న సినారియోలో మనం ఎక్కువ దాచిపెట్టాలి. బట్ అట్‌లీస్ట్ 10% 10% అంటే ఆ 100లో రూ. 10 మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడుకోకూడదు. అది సేవింగ్స్‌గా పక్కన పెట్టేయాలి. అండ్ తర్వాత సేవింగ్స్ కొంచెం వచ్చిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఆలోచించాలి. 2000 సంవత్సరాల క్రితం రాసిన ఒక బుక్‌లో ఏముందంటే 'ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్' అని ఒక బుక్ ఉంది. ఆ బుక్‌లో ఏందంటే మీరు ఎంతైనా సంపాదించండి. మీరు సంపాదించిన ప్రతి దానిలో 10% అనేది మీరు సేవ్ చేసుకోవాలి. ఎందుకు సేవ్ చేసుకోవాలి అంటే ఫ్యూచర్ అంతా కూడా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. అలాంటి సమయాల్లో మనం దాచుకున్న మనీ మనకు అక్కరకొస్తుంది. అదే మనల్ని మన ఉనికిని కాపాడేలాగా చేస్తుంది. మీరు గనక అలా ఉండాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు సంపాదించే దాంట్లో 10% డెఫినిట్‌గా సేవ్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఫాలో మీ. దిస్ ఈస్ మాధవి ఏఐ మనీ మేనేజ్మెంట్ కోచ్.